నమస్తే ఎంటీఆర్ మసాలా అభిరుచి పవర్డ్ బై ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ కి స్వాగతం సుస్వాగతం. ఈ రోజు మన ప్రోగ్రామ్ లో చూపించే వంటల్ని చూసి ట్రై చేయడానికి మీరందరూ రెడీగా ఉన్నారు కదండి. సో లేట్ చేయకుండా ఇవాళ మన ఎపిసోడ్ ని స్టార్ట్ చేసేద్దాం. మన ఫస్ట్ సెగ్మెంట్ వంటలు పిండి వంటలు. మరి ప్రేక్షకులు కోరుకునే వంటల్ని మన షెఫ్ రాజు గారు చేసి చూపిస్తూ ఉంటారు కదా. మరి ఈ రోజు ఈమెయిల్ ద్వారా ఎలాంటి రెసిపీని అడుగుతున్నారో ఇప్పుడు చూద్దాం. నమస్తే రాజు గారు. నమస్తే. సో ఈ రోజు వంటలు పిండి వంటలు రెసిపీ ఏంటో చూద్దామా? ఓకేనండి. ఓకే, సో కస్తూరి గారు మెయిల్ చేశారు రాజు గారు ఖమ్మం నుంచి. ఓకే. సో మునగాకుతో ఏదైనా రెసిపీ తయారీ విధానం చూపించమని అడుగుతున్నారు. మునగాకు వాడు జనరల్ గా మునగాకు మనం అంటే కొంచెం పప్పుల్లోనో లేకపోతే పెసరపప్పు కాంబినేషన్ లో అట్లా పులుసుల్లోనో కొంచెం వేస్తూ ఉంటాం. సో మెయిన్ గా దీంతో అంటే పొడి కూర చేసుకోవచ్చు. జీడిపప్పు కాంబినేషన్ లో చూపిస్తాను. జీడిపప్పు అంటే మునగాకుతో పొడి కూర బాగుంటుందా? బాగుంటుంది. అంటే కొంచెం ఈ జీడిపప్పును మనం కొంచెం పొడిగా కూడా వాడుకొని కొన్ని ముక్కలుగా వేసుకుంటే సో ఒక బేస్ లా కూడా ఉంటుంది. ఓకే, సో బాగా వస్తుంది. సో మునగాకు కాజు పొడి కూర. ఓకే ఓకే, మరి మునగాకు కాజు పొడి కూర తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. మునగాకు కాజు పొడి కూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మునగాకు 2 కప్పులు, జీడిపప్పు 1/2 కప్పు, జీడిపప్పు పొడి 1/2 కప్పు, పోపు దినుసులు 1 టీ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు 4, ఎండుమిరపకాయలు 2, తరిగిన పచ్చిమిరపకాయలు 2, కరివేపాకు 2 రెమ్మలు, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, నూనె 2 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. రాజుగారు స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. సో ముందుగా మనం జీడిపప్పు వేయించుకుందామండి. ఓకే. సో కొద్దిగా నూనె వేసుకుని, సో అంటే ఇక్కడ జీడిపప్పు మనం ఇలా పలుపులాగా ఇంకా పౌడర్ లాగా 2 రకాలుగా వాడుకుంటామా? అవునండి. ఓకే. సో ఇక్కడ మనం తీసుకునే మునగాకు కొంచెం లేతగా ఉంటే బాగుంటుంది. సో ఆ ఫ్లేవర్ అనేది కొంచెం బాగా తెలుస్తూ ఉంటుంది. మునక్కాడల్ని అందరూ చాలా ఇష్టంగా తింటూ ఉంటారు. సో దాంట్లో ఇది కూడా యాడ్ చేసుకుంటే అంటే అప్పుడప్పుడు ఆకు కూడా తినాలి అనే కాన్సెప్ట్ బాగుంటుంది. ఇప్పుడు వీటితో కూడా కొంచెం వెరైటీస్ ఎక్కువ పెరుగుతాయేమో. పెరుగుతాయండి, ఎందుకంటే జనరల్ గా ట్రై చేసి రకంగా ఐడియాస్ వస్తూ ఉంటాయి కదా. సో ఇప్పుడు పోపు పెట్టేసుకుందాం. ఓకే. ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, ఓకే, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, ఓకే, అలాగే కొద్దిగా కరివేపాకు అండి. ఓకే. సో తర్వాత మునగాకు. సో ఈ మునగాకు చాలా శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి మనము, ఎందుకంటే కొంచెం పురుగు అది ఎక్కువ ఉంటుంది కాబట్టి. అలాగే కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకుంటున్నాం. సో ఆకు ఆ పచ్చిదనం అంతా కొద్దిగా పోయేలాగా వేగితే సరిపోతుంది, మనకి టేస్ట్ బాగుంటుంది. లేకపోతే కొంచెం వగరు వస్తుంది, ఇవన్నీ యాడ్ అవుతాయి కదా. అవునండి. ఓకే రాజు గారు, సో అయితే మేము చిట్కా చూస్తాము. ఓకే ఓకే అండి, ఇక్కడ ఆకు వేగుతూ ఉంటుంది, ఈలోగా మనం చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. బాగా జిడ్డు పట్టిన పాత్రల్ని తోమేటప్పుడు డిటర్జెంట్తో పాటుగా కొద్దిగా వెనిగర్ కూడా వేసి తోమినట్లయితే జిడ్డు ఈజీగా వదిలిపోతుంది. ఓకే అండి, చిట్కా చూసారు కదా. సరిపోయిందా రాజు గారు? సరిపోయిందండి, కొంచెం దగ్గరకు వచ్చేసింది కదా. అంటే ఆకు యాక్చువల్గా లేతగా ఉంది కానీ కొంచెం పెద్దగా ఉంది కదా. ఎస్. సో దీంట్లో సరిపడా ఉప్పు, కొద్దిగా కారం, ఓకే, యాక్చువల్గా మనకి మునగాకుతో పాటు ఏదైనా పప్పు కానీ ఇలాంటి బేస్ ఉంటే మనకు కొంచెం క్వాంటిటీ అనేది ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే లేదు అంటే కొంచెం ఆకు క్వాంటిటీయే ఎక్కువ తీసుకోవాలి. లేదా ఏదైనా వెజిటబుల్స్ అయినా వేసుకోవచ్చు మనం కాంబినేషన్స్. సో జీడిపప్పు పొడి అండి. సో ఇప్పుడు మనం ఇలా జీడిపప్పు పొడి వాడుతున్నాం కదా రాజు గారు. మామూలుగా శనగపిండి పొడి కూర అలా చేస్తూ ఉంటాం కదా, శనగపిండితో కూడా వేసుకోవచ్చు, చాలా బాగా వస్తుంది. కొద్దిగా ధనియాల పొడి, ఓకే, అలాగే ముందుగా మనం
వేయించి పెట్టుకున్నాం కదా జీడిపప్పు. ఇది చాలా డ్రైగా వస్తుంది కదా మనకి, అంటే కొంచెం దగ్గరికి అలాగా. ఇది మనకి రైస్ లో కలుపుకోవడానికి కూడా బాగానే ఉంటుందేమో కదా. కలుపుకోవచ్చండి. సో కొంచెం వేడి వేడి రైస్ లో కొంచెం ఇది వేసుకొని నెయ్యితో పాటు తింటే చాలా బాగుంటుంది. యాక్చువల్గా ఇలా చూస్తుంటే అదేదో కరివేపాకు ఫ్రై చేసినట్టు ఉంది. మనం తింటే మనకు ఆ టేస్ట్ డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. ఎస్ అండి. సో గార్నిష్ కూడా కొద్దిగా కొత్తిమీర. ఓకే. ఓకే. సో మునగాకు పొడి కూర రెడీ. సో బాగుంది. అంటే ఆ మునగాకుతో పాటు మనకి ఆ కాజు పౌడర్ అంతా కూడా బాగా పట్టేసింది కదా. ఓకే అండి. సో మరి రెడీ అయిపోయింది కూర. మరి టేస్ట్ చూసే ముందు మునగాకు కాజు పొడి కూర తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. మునగాకు కాజు పొడి కూర తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి జీడిపప్పు వేసి వేయించి పక్కనుంచాలి. అదే పాన్ లో ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో మునగాకు, పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత ఉప్పు, కారం, జీడిపప్పు పొడి, ధనియాల పొడి, వేయించిన జీడిపప్పు వేసి మరి కాస్త వేగనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మునగాకు కాజు పొడి కూర రెడీ. ఓకే అండి. మరి తయారీ విధానం చూసారు కదా, ఇప్పుడు టేస్ట్ చూస్తాము. రాజు గారు టేస్ట్ చూద్దామా? ఓకేనండి. ఆ మునగాకుకి మంచి ఫ్లేవర్ యాడ్ అయింది యాక్చువల్ గా. అంటే పొడిగా కూడా వేసాం కదా జీడిపప్పు, అది కొంచెం మంచి టేస్ట్ కూడా ఇచ్చింది. అండ్ ధనియాల పొడి ఇవి కూడా యాడ్ చేశారు కదా మీరు. అవునండి. ఆ టేస్ట్ కూడా చక్కగా దానికి యాడ్ అయ్యి, అంటే మరీ అంత కమ్మగా కూడా లేకుండా కొంచెం ఆ మసాలా టచ్ లో బాగుంది, టేస్టీగా ఉంది. సో ఇలా డ్రైగా ఉంది కాబట్టి వేడివేడిగా కలుపుకుంటే మనకి చక్కగా రైస్ లోకి బాగానే ఉంటుంది. రోటీస్ లో కూడా హ్యాపీగా తీసుకోవచ్చు. ఇష్టం ఉన్న వాళ్ళు రోటీ లాంటి వాటిలో కూడా తీసుకోవచ్చు. అవునండి. బాగుంది రాజు గారు కాంబినేషన్. థ్యాంక్ యూ అండి. చూసారు కదా మునగాకు కాజు పొడి కూర. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకొక మంచి చిట్కా. అజీర్తితో బాధపడే చిన్నపిల్లలకి కిస్మిస్లని వేడి నీళ్లలో నానబెట్టి వాటిని తినిపించినట్లయితే అజీర్తి నుండి మంచి రిలీఫ్ లభిస్తుంది. ఈ రోజు వంటలు పిండి వంటల్లో మునగాకు కాజు పొడి కూర తయారీ విధానం చూసారు కదా. మరి మీరు కూడా ఇలాగే ఏదైనా వెరైటీ కాంబినేషన్ లో వంట నేర్చుకోవాలి అనుకుంటే మాకు ఈమెయిల్ చేయండి. మా ఈమెయిల్ ఐడి abhiruchi@etv.co.in. అభిరుచి ప్రేక్షకులకు MTR మసాలా వారు అందిస్తున్న సువర్ణ అవకాశం. MTR మసాలా అభిరుచి వంటల పోటీ. మీకు తెలిసిన సరికొత్త రుచికరమైన వంటకాన్ని రాసి దానికి MTR మసాలా ఖాళీ ప్యాకెట్ ను జత చేసి మాకు పంపించండి. ప్రతి వారం MTR మసాలా వారు అందజేసే బహుమతిని గెలుచుకోండి. అంతేకాదు, మీలో ఒక లక్కీ విజేతకి స్వయంగా అభిరుచిలో వంట చేసే అవకాశం. మీ ఎంట్రీలను పంపించాల్సిన చిరునామా: MTR అభిరుచి రెసిపీ కాంటెస్ట్, MTR ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, నెంబర్ 1, సెకండ్ ఫ్లోర్, 100 feet ఇన్నర్ రింగ్ రోడ్, ఇజీపుర, బెంగళూరు 560047. మన నెక్స్ట్ సెగ్మెంట్ స్వీట్ అండ్ స్నాక్స్ లో ఈ రోజు మనం ఒక వెరైటీ కాంబినేషన్ లో స్వీట్ చూడబోతున్నామండి. అదేంటంటే సోయా ఖర్జూర్ కీర్. మరి కీర్ తయారీ విధానం ఎలాగో మన షెఫ్ రాజు గారు చూపిస్తారు. ఓకే అండి. ఇప్పుడు స్వీట్ అండ్ స్నాక్స్ లో సోయా ఖర్జూర్ కీర్. సో రాజు గారు, ఈ కాంబినేషన్ చాలా వెరైటీగా ఉంది. కొంచెం వెరైటీగా, ఎందుకంటే సోయా అంటే ఇప్పుడు మీరు ఇక్కడ ఏం సోయా తీసుకుంటున్నారు? ఇక్కడ మీల్ మేకర్ వాడుతున్నాం, అలాగే సోయా పాలు కూడా వాడుతున్నాం. ఓ, నేను అంటే కీర్ అన్నారు కాబట్టి సోయా మిల్క్ బేస్ లో ఉంటుందేమో అనుకున్నాను. అంటే కొంచెం మనకు మధ్య మధ్యలో పలుకుల్లో తగలడానికి ఇక్కడ మీల్ మేకర్ యూజ్ చేస్తున్నాను. ఓకే. సో బాగుంటుందా రాజు గారు ఇది స్వీట్ కాంబినేషన్? చాలా బాగుంటుంది. అంటే మనం మీల్ మేకర్ ఎక్కువగా ఏంటంటే కర్రీస్ లోనే వాడుతుంటాం కదా, ఇలా స్వీట్స్ లో కూడా వాడుకోవచ్చు. ఓకే అండి. మరి సోయా ఖర్జూర్ కీర్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. సోయా ఖర్జూర్ కీర్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మీల్ మేకర్ 1/2 కప్పు, సోయా పాలు 1/2 లీటర్, నానబెట్టిన ఎండు ఖర్జూరాలు 1 కప్పు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, పంచదార 1/2 కప్పు, డ్రై ఫ్రూట్స్ కొద్దిగా. స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకేనండి. సో ముందుగా మనం ఇక్కడ ఎండు ఖర్జూరాలను ఒక పూట ముందుగా కొంచెం నానబెట్టేసుకోవాలి. ఓ, అవి ఖర్జూరం నానబెడితే అలా అయిందా? ఇందాంటి నేను చూస్తున్నా ఏంటా అవి అని. ఓకే. సో వీటిని మిక్సీ పట్టేసి కొంచెం పేస్ట్ లా రెడీ చేసుకోవాలి. గింజలు తీసేసారా రాజు గారు? అవునండి, గింజలు తీసేసి పెట్టేసాను.
సో ఇవి కొంచెం గట్టిగా ఉంటాయి కాబట్టి మనం ముందుగా ఒక పూట ముందుగా నానబెట్టుకుంటే కొంచెం సాఫ్ట్ అవుతాయి కదా. ఎస్ అండి. కొద్దిగా వాటర్ ఇస్తారా? ఓకే అండి. సో ఇలా పేస్ట్ రెడీ చేసుకోవాలి. సో ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసుకున్నాం. సో కొద్దిగా నెయ్యి వేసుకొని ఓకే ముందుగా డ్రై ఫ్రూట్స్ వేయించేసుకుందామండి. బాదం, జీడిపప్పు, కిస్మిస్. కిస్మిస్ అండి. సో అంటే ఇది మనకి కొంచెం పల్చగానే ఉంటుంది కదా ఖీర్ అంటే, అలాగే ఉంటుందా బేస్ అంతా? బేస్ అలాగే అంటే ఈ పేస్ట్ యాడ్ చేసుకోవటం మూలనే ఏమన్నా కొద్దిగా కొంచెం చిక్కదనం అనేది దీని వల్ల వస్తుందండి. ఓకే ఓకే. సో డ్రై ఫ్రూట్స్ పక్కన పెట్టేసుకుని సోయా ఏం వేయించుకోకర్లేదు రాజుగారు ముందు? అక్కర్లేదండి. సో మీల్ మేకర్ ఏంటంటే కొంచెం వేడి నీళ్ళలో వేసి తీసేసి సో ఇలా కొంచెం చిన్న చిన్న ముక్కలుగా పొడవుగా వచ్చేట్టుగా కట్ చేసి పెట్టేసాను నేను. ఓ సో అంటే పెద్ద మీల్ మేకర్ ఉంటే మనం ఇలా చేసుకోవచ్చు, చిన్నవి అయితే యాజ్ ఇట్ ఈస్ వేసేసుకోవచ్చు. సోయా పాలు అండి. కొద్దిగా వాటర్ ఇస్తారా? సోయా మిల్క్ కూడా మనకి ఎలాగో కొంచెం థిక్ గానే ఉంటుంది కదా. అవునండి. సో కొంచెం వాటర్ క్వాంటిటీ సరిపడా చూసి వేసుకుంటే కొంచెం మనకు ఆ పల్చదనం అనేది సరిగా వచ్చేస్తుంది. సో దీంట్లో కొంచెం పంచదార, సో ఇది కొంచెం మనకు మరగాలి. ఓకే రాజుగారు, సో చిట్కా చూసేస్తాం. ఓకే ఓకే అండి, ఇక్కడ పాలు మరుగుతూ ఉంటాయి, ఈలోగా మనం చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. అరటిపండు గుజ్జులో తేనె కలిపి ముఖానికి పట్టించి కొద్దిసేపటి తర్వాత చల్లటి నీళ్ళతో ముఖాన్ని కడిగేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మం కాంతివంతంగా, డ్రై స్కిన్ ఉన్న వారికి స్మూత్ గా మారుతుంది. ఓకే అండి, చిట్కా చూసారు కదా. ఓకేనా రాజు గారు? ఓకే అండి, మరగడం స్టార్ట్ అయింది కదా. దీంట్లో మనం ముందుగా రెడీ చేసి పెట్టేసుకున్న ఖర్జూరం పేస్ట్. యాక్చువల్గా ఖర్జూరం కూడా మనకి స్వీట్నెస్ బాగానే ఉంటుంది కాబట్టి కొంచెం షుగర్ అది ఇష్టం లేదు అనుకునే వాళ్ళు ఈ స్వీట్నెస్ తోనే సరిపెట్టేసుకోవచ్చు కదా. అంటే డ్రై దాంట్లో కొంచెం తక్కువ ఉంటుంది. ఇదేదో బార్న్విటా మిల్క్ షేక్ ఉంది, స్మెల్ కూడా కొంచెం అలాగే వస్తుంది కదా. సో టెక్నిక్ మనకు ఇది సరిపోతుందండి. అవును, సో అలా కొంచెం ఫ్లేవర్ కూడా యాడ్ చేస్తుంది. ఓకే. సో దీంట్లో సో మీల్ మేకర్ నానబెట్టేసి మనం ముక్కలుగా కట్ చేసుకున్నాం కదా, సో ఇవి యాడ్ చేస్తున్నాను. సో బేసిక్గా అంటే ఈ మీల్ మేకర్ మనం చక్కగా స్పైసీగా అలా చేసుకుంటే చాలా బాగుంటుంది. నేను ఎప్పుడు టేస్ట్ అంటే ఇలా చూడలేదు అసలు దీన్ని స్వీట్ కాంబినేషన్ లో. సో ఇది కూడా బాగుంటుంది. చూడాలి. మనం వాటర్ నానిన తర్వాత పిండి వేసుకుంటే అవును, సో దీంట్లో వేయగానే మళ్ళీ ఈ స్వీట్నింగ్ అది పట్టేస్తుంది. బట్ అయినా కూడా సోయా కదా ఒక రకమైన టేస్ట్ ఉంటుంది కదా. ఎస్. సో అది కాంబినేషన్ ఎలా ఉంటుంది అనేది కొంచెం యాంగ్జైటీగా ఉంది నాకు. ఓకే, చాలా బాగుంటుంది. ఓకే. కొద్దిగా యాలకుల పొడి వేస్తున్నాను. ఓకే, కొంచెం అయితే సరిపోతుంది. కానీ ఇది యాక్చువల్గా ఎక్కువసేపు బాయిల్ అయితే కూడా మళ్ళీ మనకి ఆ మీల్ మేకర్ అంతా కొంచెం పేస్ట్ లో అయిపోయే
ఛాన్సెస్ ఉన్నాయా రాజు గారు? ఏం లేదండి, అలాగే ఉంటుంది. అలాగే ఉంటుంది. ఓకే. ఓకే అండి, సో రెడీ అయిపోయింది. ఒకవేళ మనకి మీల్ మేకర్ ఇష్టం లేదు అనుకుంటే ఓన్లీ సోయా మిల్క్ యాడ్ చేసి చేసుకోవచ్చేమో కదా, అంటే కొంచెం ఆ సోయా ఫ్లేవర్ అనేది తెలుస్తూ ఉంటుంది కదా, అలా చేసుకోవచ్చండి. సో అప్పుడు దీంట్లో అంటే ఏదైనా కొంచెం మనకు బేస్ లా తగలడానికి కొంచెం సేమియా కానీ లేకపోతే నానబెట్టేసుకున్న సగ్గు బియ్యం కానీ ఏదైనా అలాంటిది ఏదైనా యాడ్ చేసుకోవచ్చు మనం. సో ఎండింగ్ లో మనం ముందుగా వేయించి పెట్టేసుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్. ఓకే. బాగుంది రాజు గారు, ఏదో వెరైటీగా ఉంది చూడడానికి. అంటే ఆ టెక్స్చర్ అంతా బెల్లం వేస్ట్ చేసుకుంటే మనకి పాయసం ఎలా ఉంటుందో అలా స్మెల్ కూడా అలాగే వస్తుంది కదా. ఓకే. ఓకే, మరి ఖీర్ రెడీ అండి. ఇప్పుడు కార్వింగ్ చూద్దాం. సో రాజు గారు ఏం కార్వింగ్ చేస్తున్నారు? లాంగ్ బ్రింజాల్తో బోర్డ్ చేస్తున్నాను. ఓకే. ఓకే, సో ఇది బాడీ వస్తుంది. ఓకే. సో 2 బ్రింజాల్స్ కావాలా? అవునండి, దీంట్లోంచి వింగ్స్ వస్తాయండి. సో ఈ 2 కూడా పట్టుకుని ఒకవైపు జిగ్జాగ్ కట్టండి. ఓకే, సో ఇక్కడ ఆ వింగ్స్ పెట్టడానికి స్లిట్స్ ఇస్తున్నాం. అలాగే ఐస్ కొరకు ఇక్కడ చిన్నగా ఘాట్ పెట్టేస్తున్నాం. దానికి ఎలాగో డార్క్ స్కిన్ మీద అది కనిపిస్తుంది మనకి బాగానే. సో ఇక్కడ బీక్ వచ్చేస్తుంది. క్యారెట్ పీస్ తీసుకుంటున్నాం. ఆ బీక్ ఏదో బాగుంది కలర్ఫుల్ గా. ఎస్, టూత్పిక్ పెట్టేసి మనం ఇక్కడ ఫిక్స్ చేసేసాలి. ఓకే, సో అలాగే వింగ్స్. ఓకే. ఓకే, సో బర్డ్ రెడీ. సో టొమాటో పైన నిలబెట్టేస్తున్నాం. యా. సింపుల్ కార్వింగ్, సింపుల్ రెసిపీ. ఎస్, బాగుంది రాజు గారు. ఓకే, మరి వేడివేడిగా ఖీర్ రెడీ. టేస్ట్ చూసే ముందు సోయా ఖర్జూర్ ఖీర్ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. సోయా ఖర్జూర్ ఖీర్ తయారు చేసే విధానం: ముందుగా మీల్ మేకర్ ని వేడి నీళ్లలో నానబెట్టాలి. మిక్సీ జార్ లో నానబెట్టిన ఎండు ఖర్జూరాలు వేసి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ వేసి వేయించి పక్కనుంచాలి. అదే పాన్ లో సోయా పాలు, తగినన్ని నీళ్లు పోసి పంచదార వేసి మరగనివ్వాలి. దీనిలో ఖర్జూరం పేస్ట్ వేసి దగ్గర పడినివ్వాలి. తర్వాత ముందుగా నానబెట్టిన మీల్ మేకర్ ని ముక్కలుగా కట్ చేసి దీనిలో వేయాలి. ఆ తర్వాత యాలకుల పొడి, వేయించిన డ్రై ఫ్రూట్స్ వేసి బాగా కలుపుకోవాలి. అంతే, సోయా ఖర్జూర్ ఖీర్ రెడీ. ఓకే అండి, మరి ఖీర్ తయారీ విధానం చూసారు కదా. సో రాజు గారు, ఈ కాంబినేషన్ లో ఖీర్ ఎలా ఉందో టేస్ట్ చూసేద్దామా? ఓకేనండి.
ఫ్లేవర్ గా అంటే మనం కొంచెం అంటే బాదం మిల్క్ మనం కొంచెం తాగుతాం కదా ఆ ఫ్లేవర్ లో ఉన్నట్టుగా ఆ సోయా కూడా అంటే ఈ మీల్ మేకర్ కి మొత్తం ఆ స్వీట్నెస్ అంతా యాడ్ అయిపోయింది. అవునండి. ఆ ఖర్జూరం ఫ్లేవర్ డిఫరెంట్ గా తగులుతుంది అనుకుంటున్నాను. డ్రై ఖర్జూర్ యూజ్ చేస్తాం కదా, సో అందుకోసం కొంచెం మనకు డిఫరెంట్ గా ఉందండి. కొంచెం ఆ డిఫరెంట్ స్మెల్ ఒకటి, టేస్ట్ ఒకటి చాలా బాగుంది రాజు గారు. ఓకే. సో అంటే ఉట్టి ఆ ఖర్జూరం పేస్ట్ ఒకటి మనకి ఆ స్వీట్నెస్ యాడ్ అవ్వదు కాబట్టి, సో చాయిస్ ఉన్నవాళ్ళు అంటే బెల్లం ఆర్ షుగర్ ఎలాగో మనకి ఇది కలర్ ఎలాగో చేంజ్ అయ్యేదే కాబట్టి కొద్దిగా అలా ట్రై చేయొచ్చు కదా. అవునండి. సో ఇదైతే వెరైటీగా ఉంది ఇలా మీల్ మేకర్ తో అండ్ సోయా మిల్క్ కాంబినేషన్ లో కీర్ అనేది బాగుంది రాజు గారు. థ్యాంక్ యూ. సో చూసారు కదండి కీర్ తయారీ విధానం, మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. ఇప్పుడు మీకోసం మరో మంచి బ్యూటీ టిప్. కమలా పండు రసంలో కొద్దిగా బంగాళదుంప గుజ్జు కలిపి ముఖం, మెడ, చేతులకి అప్లై చేసుకోవాలి. ఇలా తరచు చేస్తూ ఉంటే స్కిన్ షైనీగా, స్మూత్ గా ఉంటుంది. ఓకే అండి, మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ ఊరించే వంటలో ఇవాళ వెరైటీస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఓకే అండి, మరి పార్టిసిపెంట్స్ ఇద్దరు రెడీగా ఉన్నారు ఊరించే వంటలు చేయడానికి. మరి మెయిన్ ఇంగ్రీడియంట్ కూడా రెడీగా ఉంది. సో ఫస్ట్ ఇందులో ఏముందో చూసే ముందు పరిచయం చేసేసుకుందాం మన పార్టిసిపెంట్స్ ని. హాయ్ అండి, మీ పేరు? నా పేరు సువర్ణ. కొంచెం గట్టిగా. నా పేరు సువర్ణ. గుర్తు తెచ్చుకున్నారండి మీ పేరు సడన్ గా. సువర్ణ గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? నేను కవాడిగూడ. ఓకే. హాయ్ అండి, మీ పేరేంటి? హరిత గారు, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? సేమ్. సో అంటే మీ ఇద్దరికి పరిచయం ఉందా? ఫ్రెండ్స్. వెరీ గుడ్. సో అయితే మెయిన్ ఇంగ్రీడియంట్ రెడీగా ఉంది. సో ఇందులో ఏముందో చూసేసిన తర్వాత మీరు ఇందులో ఏమొస్తే దాన్ని బేస్ చేసుకుని వంట చేయాలన్నమాట. ఇది మీ మెయిన్ ఇంగ్రీడియంట్. ఓకేనా? సో ఈరోజు మీకు ఏమిటి అంటే పెసరపప్పు. సమ్మర్ వచ్చేసింది కదా, సో సమ్మర్లో అందరూ కొంచెం పెసరపప్పును ఎక్కువ వాడుతుంటారు, చలవ చేస్తున్నారు. సో మీరు కూడా చక్కగా ఏమన్నా మంచి డిషెస్ ఆలోచించుకొని నాకు చెప్పేస్తే మనం మొదలు పెట్టేద్దాం. ఓకే, ఫాస్ట్గా థింక్ చేయండి. సో ఏం చేస్తారు పెసరపప్పుతో? నేను పెసర సాంబార్ రైస్ చేద్దాం అనుకుంటున్నాను. పెసర సాంబార్ రైస్. ఓకే. మీరు? పెసర తీపి పొంగల్. స్వీట్ పొంగల్. ఓకే. సో మీరేమో సాంబార్ రైస్, మీరేమో పొంగల్ కదా. సో ఫస్ట్ ఎవరు స్టార్ట్ చేస్తారు? మీరు చేస్తారా? ఓకే అండి, మరి పెసర సాంబార్ రైస్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. పెసర సాంబార్ రైస్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పెసరపప్పు 1/2 కప్పు, బియ్యం 3/4 కప్పు, తరిగిన బంగాళదుంప 1, తరిగిన క్యారెట్ 1, తరిగిన బీన్స్ 1/2 కప్పు, తరిగిన టొమాటోలు 2, చింతపండు గుజ్జు తగినంత, ఎండుమిరపకాయలు 2, పోపు దినుసులు 1 టీ స్పూన్, బెల్లం కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, సాంబార్ పొడి 1 టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో సువర్ణ గారు స్టార్ట్ చేసేద్దామా? సో ఫస్ట్ ఏంటి, సాంబార్ పెట్టుకోవాలా? ఫస్ట్ నేను పెసరపప్పు బాయిల్ చేసి ఉంచాను. ఫస్ట్ అదేనా? ఫస్ట్ లాస్ట్ లో పోపు లాస్ట్ లో యాడ్ చేసుకున్నాను. ఓకే. కొంచెం వాటర్ కావాలి. పెసరపప్పు ముందే ఉడికించేసి పెట్టు. ముందే ఉడికించేసి మెత్తగా చేసి పెట్టేసుకో. మామూలుగా పెసరపప్పు చారు చేసుకుంటూ ఉంటారు, కానీ సాంబార్ అనేది తక్కువ కదా పెసరపప్పుతో. అవును, బట్ ఈ రైస్ కి మాత్రం కందిపప్పు దానికంటే పెసరపప్పు బాగుంటుందా? సో ఈ రెసిపీ అంటే ఇది మామూలుగా ఉందా రెసిపీ, లేకపోతే మీరు కొత్తగా ఏమైనా ట్రై చేశారా? అంటే మా ఇంటి దగ్గర అందరు చేస్తాం. ఇంటి దగ్గర అంటే మీ చుట్టుపక్కల అందరా? చుట్టుపక్కల అనుకోవచ్చు, మా చుట్టాలా? మీ ఇంట్లో ఇప్పుడు నేను వెజిటబుల్స్ అన్ని ఉడికించేసారా? బాయిల్ చేస్తాను. క్యారెట్, ఆలు, బీన్స్, అంటే మనకి ఏమైనా కావాల్సిన వెజిటబుల్స్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. బీట్రూట్, టమాటో వేస్తున్నాను. ఓకే. వాటర్ ఇంకొంచెం పడుతుందా? వేయండి, వాటర్ వేయండి కొంచెం. ఇందులోకి ఇప్పుడు సాంబార్ పొడి, సాల్ట్. పడిపోయిందా? మరి ఇప్పుడు ఎలా? అందుకే కంగారు పడకూడదు, క్వాంటిటీ తగ్గిపోయింది కదా. సో ఎంత క్వాంటిటీ తగ్గినా వంటేగా. ఉప్పులు కారం ఎంత వేసుకోవాలి అది తీసుకోవాలి. గబుక్కునే అనుకుంటే ఎలాగా?
పర్లే కానివ్వండి మీ ఇష్టం. అదేం పోయింది, ప్రైజ్ రాదు అంతే. అదేం పొడి? కానీ ఇప్పుడు తీయలేను కదా వేసిందని. ఇప్పుడు ఏం చేయలేం మనం, వేసేయండి. జీలకర్ర పొడి. జీలకర్ర పొడి. అందుకే వేసేటప్పుడు టెన్షన్ లేకుండా నిదానంగా వేసుకోవాలి. ధనియా. ఓకే. సాల్ట్. ఓకే. సారీ, పసుపు. మీరు సాల్ట్ అంటే ఆగిపోయాను. ఏం పర్లేదులేండి, రైస్ వేస్తారు కదా, సాల్ట్ క్వాంటిటీ సరిపోతుంది, ఏం ఎక్కువ అవ్వదు. అంత ఎక్కువేం పడలేదు. చింతపండు పులుసు. బాగుందండి, ఇది ఏదో వెరైటీగా ఐటమ్. అండ్ త్వరగా కూడా అవుతుంది ఈ ప్రాసెస్ లో అయితే. ఓకే. మనము ఇన్ కేస్ ఇంట్లో రైస్ అలా మిగిలిపోయినా కూడా ఈవినింగ్ టైంలో ఇలా చేసేసుకోవచ్చు. బాగుంది. మీరేమైనా వర్కింగ్ అండి లేకపోతే? లేదు, హౌస్ వైఫ్. ఓకే. మీ వారేం చేస్తుంటారు? మా వారు కంపెనీ సెక్రటరీ. పిల్లలు? ఒక పాప. ఒక్కతే పాప అండి మీకు? అవునండి. ఏం పేరు? తన పేరు భావిని. భావిని. ఏం చేస్తు? తను ఫస్ట్ క్లాస్ అయిపోయింది. అయిపోయిందా? గోయింగ్ టు సెకండ్ క్లాస్. సమ్మర్ హాలిడేస్ అన్నమాట. పోసేన వాటర్ కొంచెం. నెక్స్ట్ ఏం చేయాలి? నెక్స్ట్ ఇందులో కొంచెం నేను బెల్లం. ఇప్పుడు పోపు పెట్టేసుకున్నాము. ఇది ఇటు పెడదామా? ఇది కుక్ అవుతూ ఉండాలా? ఇది కొంచెం కుక్ అవ్వాలి, ఒక 2 minutes కుక్ అవ్వాలి. చేసుకుందాం. ఇప్పుడు పోపు పెట్టేసుకుందాము, అది కుక్ అయ్యేలోపు. ఓకే. కొంచెం ఆయిల్, ఫ్లేవర్ కోసం కొంచెం నెయ్యి. ఓకే. అబ్బా మంచి వాసన వస్తుందండి. ఇది సాంబార్ పౌడర్ అన్ని వేసారు కదా, టేస్టీగా స్మెల్ వస్తుంది. అదే కాక లంచ్ టైంలో ఇలాంటివి చూస్తుంటే ఎక్కువ ఆకలిస్తూ ఉంటుంది మనకి. ఓకే. నెక్స్ట్ ఆయిల్ బాయిల్ అవ్వగానే పోపు దినుసులు వేసుకుంటాము. కరివేపాకు. ఓకే. వేయండి. రెడ్ చిల్లీ. ఇప్పుడు బేసిక్ గా సాంబార్లో మనకు ఓన్లీ ఆవాలు జీలకర్ర వేస్తారు కదా, మీరు పప్పులన్నీ ఎందుకు వేస్తున్నారు? పర్వాలేదా? అంతే. పోపు ఎలా కలిసి ఉంది వేసేద్దామని. ఓకే. నాకే దొరికితే వేసేస్తాను. అయ్యయ్యో అవునా? పర్లేదండి, పప్పే కదా లోపల. ఫైనల్లీ టేస్ట్ కావాలి, సో టేస్ట్ ఉంటుంది. కాన్ఫిడెన్స్ ఉంది. సో ఫైనల్ గా టేస్ట్ బాగుంటుంది అంటారు. కానీ మరి ఉప్పు ఎక్కువ వేసారు, ఏం చేద్దాం? చూద్దామా? ఏమీ చేయలేము. ఒకవేళ అయ్యి ఉంటే, అవ్వకపోతే ఇట్స్ గుడ్. గుడ్. అవ్వద్దని అనుకుందాం. పోపు అందులో పెట్టి వేసేసేయండి. ఇది ఆఫ్ చేసేసి కలిపేసుకోండి శుభ్రంగా. నైస్. కమ్మటి వాసన వస్తుంది, సాంబార్ ఫ్లేవర్ వస్తుంది, బాగుంది. కలర్ఫుల్ గా కూడా ఉంది. టేస్ట్ కూడా ఉంటుంది. సాల్ట్ ఒకటి కాకుండా ఉంటే ఇట్స్ గుడ్. మీరు ఎక్కువ అనకండి, ఎందుకంటే అది ఎక్కువ లేకపోయినా తర్వాత మనకి ఫీలింగ్ అలా ఉండిపోతుంది. ఇప్పుడు దీన్ని ఇది షో చేసేసాము. బూందీ గార్నిష్ కోసం వేస్తున్నాను. సాంబార్ రైస్ లో ఇది బాగుంటుందా? కాంబినేషన్ బాగుంటుంది. సో కావాలనుకునే వాళ్ళు ఈ బూందీతో సర్వ్ చేసుకోవచ్చండి ఈ రైస్ ని. సో మనము రాజుగారు వచ్చిన తర్వాత అప్పుడు ఫ్రెష్ గా బూందీ వేసుకొని తిందాం. ఓకేనా? సో రెడీ అయిపోయిందా? రెడీ అయిపోయింది. కొత్తిమీర అండ్ క్యారెట్ ఫ్లవర్స్. మీరే చేశారండి? అవునండి. వావ్, చాలా బాగా చేశారు. సాంబార్ రైస్ రెడీ. సాంబార్ రైస్ రెడీ. అండ్ అలాగే మీ కార్వింగ్స్ కూడా చాలా బాగున్నాయి, చాలా పర్ఫెక్ట్ గా. ఇవన్నీ రాజుగారు చూపిస్తే నేర్చుకున్నవేనా? కొన్ని అలాగా. నైస్ అండి, చాలా బాగా చేశారు. వెరీ గుడ్. ఓకే, మరి వేడివేడిగా పెసర సాంబార్ రైస్ రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. పెసర సాంబార్ రైస్ తయారు చేసే విధానం: ముందుగా బియ్యం ఉడికించి పొడి పొడిలాడేలాగా అన్నం సిద్ధం చేసుకోవాలి. పెసరపప్పు మెత్తగా ఉడికించి ఉంచాలి. బంగాళదుంపలు, క్యారెట్, బీన్స్ ఉడికించి ఉంచాలి. ఒక పాన్ లో ఉడికించిన పెసరపప్పు వేసి తగినన్ని నీళ్లు పోసి ఉడకనివ్వాలి. దీనిలో ఉడికించిన క్యారెట్, ఉడికించిన బంగాళదుంపలు, బీన్స్, టొమాటో ముక్కలు, సాంబార్ పొడి, ఉప్పు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, పసుపు, చింతపండు గుజ్జు వేసి మరి కాస్త ఉడకనివ్వాలి. తర్వాత
అన్నం, బెల్లం వేసి మగ్గనివ్వాలి. మరొక పాన్ లో నూనె, కొద్దిగా నెయ్యి వేసి పోపు దినుసులు, కరివేపాకు, ఎండుమిరపకాయలు వేసి వేయించాలి. ఈ పోపు మిశ్రమాన్ని ముందుగా సిద్ధం చేసుకున్న పప్పు మిశ్రమంలో వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే పెసర సాంబార్ రైస్ రెడీ. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. కొంతమందికి మోచేతులు నల్లగా గరుగ్గా అనిపిస్తూ ఉంటాయి. అలాంటి వారు నిమ్ముప్పుని మోచేతులకు అప్లై చేసుకుని కొద్దిసేపటి తర్వాత కడిగేసుకోవాలి. ఇలా తరచూ చేస్తూ ఉన్నట్లయితే ఆ నలుపు, గరుకుదనం తగ్గిపోయి మోచేతులు స్మూత్ గా ఉంటాయి. తయారీ విధానం చూసారు కదా. సో హరిత గారు రెడీయా? మీరు రెడీ. మీరేమన్నారు? పెసర తీపి పొంగలి కదా. ఓకే అండి, మరి పెసర తీపి పొంగలి తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. పెసర తీపి పొంగలి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పెసరపప్పు 1/2 కప్పు, బియ్యం 1 కప్పు, బెల్లం 1.5 కప్పు, పాలు 1 కప్పు, డ్రై ఫ్రూట్స్ కొద్దిగా, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, కోవా కొద్దిగా, కుంకుమ పువ్వు కొద్దిగా. ఓకే, స్టార్ట్ చేద్దామా? ముందుగా మనం డ్రై ఫ్రూట్స్ వేయించి పక్కన పెట్టుకుందాం. ఓకే, జీడిపప్పు, కిస్మిస్ మన ఇష్టం అండి, ఏది కావాలంటే అది వేసుకోవచ్చు. పలుకులు పేలుతున్నాయి. ఓకే, చాలా చాలు. దీంట్లో ఏమైనా వేస్తారా? ఇంకేం లేదు, అది తీసేస్తారా సైడ్? తీసేస్తాం. సో మనకి పప్పు క్వాంటిటీ కొంచెం ఎక్కువ ఉండాలా రైస్ కంటే? ఇది కొంచెం రైస్ ఎక్కువ ఉంటుంది, పప్పు కొంచెం తక్కువ ఉంటుంది. ఓకే ఓకే, కంపారిటివ్లీ. రెండు ముందు డ్రైగా వేయించేసుకొని మనం ఉడికేటప్పుడు కావాలంటే పాలు కూడా వేసుకోవచ్చు. మరి బెల్లం ఎప్పుడు వేస్తారు? పాలు వేసేసాక వేసేసాను, ఆల్రెడీ పొడి చేసి పెట్టాను. ఓకే ఓకే. ఇదేమిటిది? ఇది కోవా అండి. ఓ, ఫ్రెష్ కోవా? ఫ్రెష్ కోవా. ఇప్పుడు పాలు. ఓకే, కొంచెం బెల్లం తురుము వేసుకుంటాం. కొంచెం కోవా, ఫ్రెష్ కోవాగా మన టేస్ట్ కి తగ్గట్టుగా. స్వీట్ యాడ్ అయ్యిందా లేకపోతే? ఇది స్వీట్ యాడ్ అయింది. స్వీట్ యాడ్ అయ్యిందా? ఓకే. సో కొంచెం బెల్లము మనకి కోవా స్వీట్నెస్ సరిపోతుందేమో కదా? సరిపోతుంది. కొంచెం కుంకుమ పువ్వు పాలల్లో కలిపి వేసుకోవచ్చు, టేస్ట్ వస్తుంది. సో ఇప్పుడు ఈ బెల్లం అంతా కరిగితే మనకి పొంగల్ రెడీ అన్నమాట. రెడీ. ఇన్స్టెంట్ గా అయిపోతుంది. ఇన్స్టెంట్ గా జస్ట్ మనకి ఆ బియ్యమును పప్పు ఉడికించుకోవటమే టైం అంతే. జస్ట్ కొంచెం ఇలాచీ పౌడర్. ఓకే, మన టేస్ట్ కి తగ్గట్టుగా. మీ ఇద్దరు ఎప్పటి నుంచి ఫ్రెండ్స్ అండి? మేము 7 years అండి. 7 years నుంచి. నైస్. ఇంకెంతమంది ఉన్నారు? అంటే మీకు ఒక గ్యాంగ్ లాగా ఏమైనా ఉందా? ఇద్దరమే పెద్ద గ్యాంగ్. మీరిద్దరే పెద్ద గ్యాంగ్ చాలా అనమాట. సో ఎక్కడికి వెళ్ళినా మీ ఇద్దరే వెళ్తూ ఉంటారా? మా హస్బెండ్ వాళ్ళ హస్బెండ్ ఫ్రెండ్స్ యాక్చువల్ గా. అలా మీరిద్దరు ఫ్రెండ్స్ డిగ్రీలో. అండ్ నైబర్స్ కూడా మేము లాస్ట్ 7 years నుంచి ఒకటే బిల్డింగ్ లో, వాళ్ళ పైన మేము కింద ఉండేవాళ్ళము. ఇప్పుడు వాళ్ళు ఓన్ ఫ్లాట్ తీసుకొని కొంచెం దూరం షిఫ్ట్ అయ్యారు. ఓకే, మీ వారు ఏం చేస్తూ ఉంటారు? మా హస్బెండ్ బీపీఓలో చేస్తారు. ఓకే, ఇద్దరనే. మా హస్బెండ్ పేరు వెంకోబ్రావు. ఓకే, మేమిద్దరం సేమ్ ఫీల్డ్, అంటే హెల్త్ కేర్ అన్నమాట. బీపీఓలో చేస్తాము. నేను సదర్లాండ్ గ్లోబల్ సర్వీసెస్ లో చేస్తాను. ఫైనల్ గా ఇది కొంచెం దగ్గర పడ్డాక డ్రై ఫ్రూట్స్. ఓకే, సిమ్ చేయాలా? హైలో పెట్టినా కరిగిందా బెల్లం అంతా? సో ఇలాంటివి యాక్చువల్ గా మనకి కొంచెం పండగలప్పుడు కొద్దిగా పూజలు అవి ఎక్కువ చేసుకునే వాళ్ళు ట్రై చేస్తూ ఉంటారు కదా పొంగల్ అనేది. ఈ సమ్మర్ కాబట్టి కొంచెం పెసరపప్పు చలువగా ఉంటుంది. అవును, మన వేరే పప్పుల కన్నా కూడా పెసరపప్పు చలువ. కొంచెం పిల్లలకి అలా కూడా ఎక్కువ పెడుతుంటే, అంటే స్కూల్ కి వెళ్తున్నా, అంటే స్టిల్ ఎగ్జామ్స్ రాస్తున్న వాళ్ళు కానీ. కరెక్ట్.
లేదా బాగా ఆడుతూ ఉంటారు కదా హాలిడేస్ వచ్చినప్పుడు. అవునా. సో అలాంటప్పుడు కూడా And వాళ్ళకి కడుపు నిండినట్టుగా కూడా ఉంటుంది. మామూలు చాక్లెట్స్ రెగ్యులర్ స్నాక్స్ కాకుండా అవి ఎలాగో వాటి ప్లేస్ వాటికి ఉంటుంది. మధ్య మధ్యలో ఇలాంటివి కూడా ఇది తింటే కొంచెం వాళ్ళకి స్ట్రాంగ్ గా ఉంటుంది. సో బాగుంటుంది. మీ పిల్లలు ఉన్నారా? లేరండి. ఓకే. తను వాళ్ళ పాపం నా దగ్గర పెరిగింది అనమాట. ఓహో నైస్. మరి మీరైనా అలవాటు చేయాల్సింది వేరే కూరలు ఏమైనా. అదే అండి, మా ఇంట్లో వండితే తను వండి మా ఇంట్లో ఇచ్చిందంటే తినదు. నేను వండి వాళ్ళ ఇంట్లో ఇస్తే తను టేస్ట్ చేయడానికి ఇచ్చాను అనుకో, వెళ్ళి నేను వండింది వాళ్ళ ఇంట్లో తినొస్తుంది. బాగుంది ఇదేదో. అప్పుడు ఇద్దరం ఒకే చోట ఉన్నప్పుడు బాగుండేది అనమాట. ఓకే ఓకే. అండ్ స్టార్టింగ్ లో తను వర్కింగ్ కాకుండా ఉండింది. మా పాప ఏజ్ గ్రూప్ ఉన్నప్పుడు. ఓకే. సో బాగా అలవాటు అనమాట. డ్రై ఫ్రూట్స్ పైన వేసాను. అవే ఓకే ఓకే. దాంట్లో మీరు కూడా ఏదో కార్వింగ్ చేశారు. ఇది కూడా తనే చేసింది. అవునా? చాలా నా కోసం తనే చేసి ఇచ్చింది. నైస్. బాగుంది. మొత్తానికి ఇద్దరు కూడా కార్వింగ్స్ బాగా చేసుకోవచ్చు. ఐ మీన్ మీరు బాగా చేశారు ఇద్దరికి. ఓకే ఓకే అండి. మరి వేడివేడిగా పెసర తీపి పొంగలి రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. పెసర తీపి పొంగలి తయారు చేసే విధానం. ముందుగా పెసరపప్పు బియ్యం కలిపి ఉడికించి ఉంచాలి. ఒక పాన్ లో నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ వేసి వేయించి పక్కనుంచాలి. అదే పాన్ లో ఉడికించిన పెసరపప్పు మిశ్రమం వేసి వేయించాలి. దీనిలో పాలు పోసి బెల్లం, కోవా, కుంకుమ పువ్వు కలిపిన పాలు, యాలకుల పొడి వేసి ఉడకనివ్వాలి. తర్వాత వేయించిన డ్రై ఫ్రూట్స్ వేసి బాగా కలుపుకోవాలి. అంతే, పెసర తీపి పొంగలి రెడీ. ఓకే, మరి పెసరపప్పుతో 2 వెరైటీస్ కూడా రెడీ అండి. ఒక స్వీట్, అలాగే సాంబార్ రైస్. ఇంకా టేస్ట్ చూస్తాం ఇప్పుడు. సో రాజు గారు, ఇదేమో పొంగలి, అదేమో సాంబార్ రైస్. సాంబార్ రైస్ ఫస్ట్ హాట్. ఎస్. ఫ్లవర్స్ అన్ని కూడా బాగా చేశారు, చూసారా? బాగున్నాయండి. సో ప్లేట్ బాగుంది. యాక్చువల్గా మీరు చేసేవి కూడా చాలా ఈజీ ప్రాసెస్ లో చెప్తారు, కార్వింగ్ అన్ని. సో బూందీ వేసుకొని టేస్ట్. హ్యాపీ పేట్ బాగుంది. అయినా పర్లేదు, మా ఇద్దరు ఎవరికి వచ్చినా నో ప్రాబ్లం. ఎందుకంటే 7 years ఆఫ్ ఫ్రెండ్షిప్, సో దట్ నో ప్రాబ్లం. బయటకు అలాగే అనుకుంటా, అందులో లోపలే కొంచెం ఉప్పు తక్కువ వేసింటే బాగుండేది అని ఫీలింగ్. అంత లేదు, మేమిద్దరు అనుకోము, పక్కనుండే వాళ్ళు అలా ఇన్సిస్ట్ చేస్తే చెప్పలేం కానీ మైట్ బి. సో ఇప్పుడు పొంగలి టేస్ట్ చూద్దాం, హరిత గారు ఎలా చేశారు. బాగుందండి. కోవా అదంతా యాడ్ చేశారు కదా, టేస్ట్ బాగుంది. ఇంకా స్వీట్ కాబట్టి అది ఎలా ఉన్నా కూడా మనకి ఆ తీపి అనేది సరిగ్గా ఉంటే టేస్టీగా ఉంటుంది. సో 2 కూడా యాక్చువల్లీ ఇలా కాంబినేషన్. ముందు సాంబార్ రైస్ తిన్న తర్వాత తింటే చాలా ఏమంటారు, ఫ్లేవర్స్ అనేవి బాగా తెలుస్తున్నాయి. అంటే ఒకటి హాట్, కొంచెం ఒకటి స్వీట్ కాబట్టి ఆ టంగ్ టేస్ట్ అంతా కూడా బాగా ఇదవుతుంది. సో టేస్ట్ వైజ్ అయితే మరి 2 బాగున్నాయి. కాంపిటీషన్ కాబట్టి రాజు గారు ఇంకా విన్నర్ ని డిసైడ్ చేసేస్తారు. ఓకే, ఇద్దరు కూడా బాగానే చేశారు. అంటే ఒక చిన్న సజెషన్ చెప్తున్నాను. హాట్ గా ఉండే డిష్ మీద మనం మీరైతే ఫ్లవర్స్ పెట్టారు కదండి, సో అది జనరల్గా పెట్టకూడదు. ఓకే, గార్నిష్ వరకు మనం కొత్తిమీర వేసుకుంటాం కదా, సో ఇలా పెట్టేటి ఏంటంటే సైడ్లో మనం ప్లేట్ సైడ్లో పెట్టుకోవడం బెటర్. సో అదొకటి చిన్నగా ఫాలో అయితే సో మిగతా వాళ్ళు చూసేవాళ్ళు కూడా. సో ఇక్కడ పెసరపప్పుతో చేశారు కదా, సో జనరల్ గా మనకు సాంబార్ రైస్ అనగానే కందిపప్పు. సో బట్ ఇక్కడ పెసరపప్పు కూడా కందిపప్పుతో సమానంగా టేస్ట్ వచ్చే విధంగా చేశారు. చాలా బాగుంది.
రెండు ఐటమ్లు కూడా బాగున్నాయి. సో కొంచెం బెటర్గా ఏంటంటే సాంబార్ రైస్. ఓకే, అంటే టేస్ట్ వైజ్ గా రెండు బాగున్నాయండి. రెండు కొద్దిగా బాగున్నాయి. వెరైటీ పరంగా ఏంటంటే అది కొంచెం కొత్తగా ఉంది కొత్తగా actually ఉంది. గా. పెసరపప్పుతో అవును. పెసరపప్పుతో చేశారు కాబట్టి సో టేస్ట్ బ్యాలెన్స్ చేశారు. Yeah. సో సాంబార్ రైస్ అండి. So, సువర్ణ గారు విన్నర్ అన్నమాట. Yes, sir. కంగ్రాచులేషన్స్. కంగ్రాట్స్ అండి. థ్యాంక్ యూ. సో మీరే ఊరించే వంట విన్నర్. సో సువర్ణ గారు మీకు ఈటీవీ అభిరుచి నుంచి గిఫ్ట్. వెల్కమ్. హరిత గారు స్వీట్ కూడా చాలా బాగుందండి. మీకు కూడా ఈటీవీ అభిరుచి నుంచి గిఫ్ట్. థ్యాంక్ యూ. సో యూ వెల్కమ్ అండ్ థ్యాంక్స్ మీ ఇద్దరికి కూడా షోలో పార్టిసిపేట్ చేసినందుకు. ఓకే అండి, మరి పెసరపప్పుతో ఇవాళ ఊరించే వంటల్ని చూసారు కదా, మీరు కూడా ట్రై చేయండి. మరి అలాగే మా ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయడానికి మాకు SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. ఇప్పుడు మీకోసం MTR మసాలా వర్ చిట్కా. కోవా తయారు చేసేటప్పుడు పాలని బాగా మరిగించి ఆ తరువాత కొద్దిగా పంచదార వేసినా సరే కోవా తీయగా రుచికరంగా వస్తుంది. ఓకే అండి, మరి 4 వంటల్ని చూసారు కదా, మరి ఈ రోజు చూసిన వంటల్లో ఎలాంటి పోషక విలువలు ఉన్నాయో మన న్యూట్రిషనిస్ట్ డాక్టర్ అరుణ గారు చెప్తారు. ఇప్పుడు చూద్దాం. ఈ రోజు వంటలు పిండి వంటల్లో చూసిన మునగాకు కాజు పొడి కూరలోని పోషక విలువలు ఏంటో తెలుసుకుందాం. నిజంగా ఇలాంటివి మనం కరెక్ట్గా తీసుకోకుండానే, అంటే మునగాకు లాంటివి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాము. మునగాకు, కాజు, ధనియాల పొడి, వెల్లుల్లి. సో మునగాకు ఎంత మంచి ఒక పోషక విలువ అంటే అందులో ఉన్న ఐరన్, తర్వాత ఫైబరు, ఫాస్ఫరస్ ఇవన్నీ పక్కన పెడితే ఇలాంటివి ఎక్కువ తీసుకోవడం మూలాన మనకు చక్కగా హార్మోన్స్ కూడా కరెక్ట్గా పనిచేసేవి. ఉదాహరణకి ఇప్పుడు మనం స్వీట్స్ అండ్ స్నాక్స్లో చూసిన సోయా ఖర్జూరం ఖీర్. ఇప్పుడు సోయా ఖర్జూరంలో ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగున్నాయి అనుకోండి. సోయా పాలు, మీల్ మేకరు, అలాగే ఎండు ఖర్జూరం, షుగర్. ఈ షుగర్ వాడటం ఎప్పుడు మనం పెంచుకున్నామో, అంటే షుగర్ యూసేజ్ ఎప్పుడు పెరిగిందో అప్పటి నుంచి మనకు చాలా చాలా హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అనేవి మనం చూస్తున్నాం. అంటే మీరు డైరెక్ట్గా షుగర్కి హార్మోనల్ ఇంబ్యాలెన్స్కి లింక్ ఉందని చూస్తే డెఫినెట్గా రోజుకి 20 గ్రామ్స్ కంటే ఎక్కువ షుగర్ తీసుకుంటే మాత్రం హార్మోన్స్ మీద ఈ షుగర్ ప్రభావం చూపిస్తుందని తేలింది. ఇప్పుడు మీరు ఈ హార్మోన్స్ ఎంత ఇంపార్టెంట్ అంటే మనకు ఉదాహరణకి ఇప్పుడు ఊరించే వంటలు చూసిన పెసర సాంబార్ రైస్, అలాగే పెసర తీపి పొంగలి. ఇప్పుడు పెసర సాంబార్ రైస్లో పెసరపప్పు, వెజిటబుల్స్, చింతపండు ఇవన్నీ మళ్ళీ ట్రెడిషనల్ ఐటమ్స్ అనమాట. అదేంటంటే బాడీకి దాన్ని గుర్తించే ప్రభావం కూడా ఉంటుంది. ఇట్ ఐడెంటిఫైస్ ద ఫుడ్. ఇప్పుడు షుగర్ లాంటిది అయితే అది ఐడెంటిఫై కూడా చేయలేక అది బాడీలో అనేక రకమైన ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తూ మనకు రకరకాలుగా సమస్యలు అనేది కొని తెచ్చుకున్నట్టు తయారైంది ఇప్పుడు ఈ పెసర సాంబార్ రైస్ కందిపప్పు సాంబార్ కంటే కూడా మనకు చిన్నపిల్లలకి చాలా మంచిదండి. పెసరపప్పు తీపి పొంగలి కూడా యాక్చువల్లీ ఇట్స్ అ వెరీ ట్రెడిషనల్ ఐటమ్. అంటే ఆ కాలంలో పెసరపప్పు, రైసు, తర్వాత బెల్లము, నెయ్యి, జీడిపప్పు వీటితో సరిపెట్టుకునేవాళ్ళు. ఇందులో మళ్ళీ కోవా ఉందండి. కోవా యాడ్ చేయాలా వద్దా అంటే అగైన్ అది ఒక ప్రాసెస్డ్ ఫుడ్ కదా, మీరు అలా ఆలోచించి డిసైడ్ చేసుకోవచ్చు. బట్ బేసికలీ రెసిపీ మాత్రం పాతదే, టైం టెస్టెడే, మంచిదే. సో మీరు ఇవాళ చూసిన రెసిపీస్లోనే మనకు ఎలా తినాలి, ఎలాంటివి మనం ఆచరించాలి అనేది చక్కగా తెలుసుకోవచ్చు. ఒకటి ఏంటంటే మునగాకు కాజు పొడి కూర, అది కూడా చక్కగా చాలా బాగుందండి. కాజు మళ్ళీ ఆప్షనల్, మనకు కావాలా, మనం మళ్ళీ ఇంత ఫ్యాట్ పెంచుకోవాలా అని ఆలోచించుకొని దాన్ని యాడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా పెసర సాంబార్ రైస్ చాలా బాగుంది. అంటే ఇందులో మనం ఎలిమినేట్ చేయడానికి కూడా పెద్దగా ఏమీ లేదు, మామూలుగా అలాగే కూడా చేసుకోవచ్చు. ఇన్ఫ్యాక్ట్ ఇవాల్టి రెసిపీస్లో బెస్ట్ రెసిపీ అని కూడా చెప్పచ్చు. సోయా ఖర్జూరం ఖీర్ కూడా పర్వాలేదండి, కానీ మళ్ళీ కూడా కీర్స్లో కూడా మనం షుగర్ అనేది అవాయిడ్ చేసి బెల్లంతో చేసుకుంటేనే మనకు చక్కగా పోషకాలు యాడ్ అవుతాయి. ఆఖరిగా చూసిన ఈ పెసర తీపి పొంగలి కూడా బాగుంది. సో ఇవాళ మీరు చూసిన 4 రెసిపీస్ కూడా యూస్ఫుల్గా ఉన్నాయండి, నోట్ చేసుకొని ట్రై చేయండి. ఊరించే వంటలో పార్టిసిపేట్ చేసే అవకాశాన్ని ప్రేక్షకులు ఒక రుచికరమైన వంటని మాకు ఈమెయిల్ ద్వారా కానీ లేదా లెటర్ ద్వారా కానీ రాసి పంపించండి. అలా రాసి పంపిస్తే కూడా మీకు ఒక మంచి బహుమతి ఉంటుంది. రాజుగారు ఈ రోజు 2 వెరైటీస్ కూడా చాలా డిఫరెంట్ కాంబినేషన్స్ చూపించారు. మునగాకు ఇంకా కాజు పొడి కూర బాగుంది, అండ్ అలాగే సోయా ఇంకా ఖర్జూర్ కాంబినేషన్ లో కీర్ కూడా టేస్టీగా ఉంది రాజుగారు. సో 2 కూడా మంచి వెరైటీ వంటలు నేర్పించారు. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ అండి.
ఓకే అండి, మరి చూసారు కదా ఇవాళ వంటల్ని, మీరు కూడా ట్రై చేసి చూడండి. అలాగే మా ప్రోగ్రామ్ పై మీ అభిప్రాయాన్ని కూడా మాకు రాసి పంపించండి. మా అడ్రస్ ఎంటీఆర్ మసాలా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 50151. అభిరుచి ప్రేక్షకులకు ఎంటీఆర్ మసాలా వారు అందిస్తున్న సువర్ణ అవకాశం. ఎంటీఆర్ మసాలా అభిరుచి వంటల పోటీ. మీకు తెలిసిన సరికొత్త రుచికరమైన వంటకాన్ని రాసి దానికి ఎంటీఆర్ మసాలా ఖాళీ ప్యాకెట్ ను జత చేసి మాకు పంపించండి. ప్రతి వారం ఎంటీఆర్ మసాలా వారు అందజేసే బహుమతిని గెలుచుకోండి. అంతేకాదు, మీలో ఒక లక్కీ విజేతకి స్వయంగా అభిరుచిలో వంట చేసే అవకాశం. మీ ఎంట్రీలను పంపించాల్సిన చిరునామా ఎంటీఆర్ అభిరుచి రెసిపీ కాంటెస్ట్, ఎంటీఆర్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, నెంబర్ 1, 2nd ఫ్లోర్, 100 feet ఇన్నర్ రింగ్ రోడ్, ఇజీపుర, బెంగళూరు 560047. ఓకే, మరి ఇది వాటి మన ఎంటీఆర్ మసాలా అభిరుచి పవర్డ్ బై ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని టేస్టీ వెరైటీస్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు, నమస్తే. నమస్తే.